నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. గుండె దాని భద్రత ఎంత భద్రంగా ఉంచుకుంటే మన శరీరం అంత భద్రంగా ఉంటుంది. దానికి చిన్న నొప్పి వచ్చినా కూడాను మొత్తం శరీరం అంతా అల్లాడిపోతుంది. అలాంటి గుండె భద్రంగా ఉండాలి అంటే ఏం చేయాలి? గుండెకి మనకి ఎలాంటి ఎక్సర్సైజెస్ అవసరం? హార్ట్ అటాక్స్ ముందే మనం డిటెక్ట్ చేయొచ్చా? కొలెస్ట్రాల్ ఇవన్నీ ఏ రేంజ్లో ఉంటే బాగుంటుంది? ఇవన్నీ డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ జగదీష్, కార్డియాలజిస్ట్. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. గుండె దాని భద్రత ఎంత భద్రంగా ఉంచుకుంటే మన శరీరం అంత భద్రంగా అండ్ హార్ట్ అటాక్స్ ముందే మనం డిటెక్ట్ చేయొచ్చా? కొలెస్ట్రాల్ ఇవన్నీ ఏ రేంజ్లో ఉంటే బాగుంటుంది? ఇవన్నీ డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ జగదీష్, కార్డియాలజిస్ట్. నమస్తే సార్. హాయ్ మేడం. నమస్తే సార్. డయాబెటీస్, బీపీ అండ్ కొలెస్ట్రాల్, ఈ మూడు ఇట్లో ఏది ఎక్కువగా మనకి గుండెపోటుకి కానీ కార్డియాక్ అరెస్ట్కి కానీ కారణమవుతుంది? చాలా కష్టమైన క్వశ్చను. ఏ గన్తో పేలిస్తే చచ్చిపోతారంటే ఏ గన్ అన్న ఈక్వల్లీ డేంజరస్. బట్ ఇట్ ఎగ్జాక్ట్లీ డిపెండ్స్ ఎంత దగ్గరగా మీరు షూట్ చేశారు, అది ఎక్కడ షూట్ చేశారని. సేమ్ అలాగే డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, మూడిటి వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. బట్ అన్నిట్లోనూ ఏది మోర్ డేంజరస్ అంటే డయాబెటీస్ ఇస్ డెఫినెట్లీ మోర్ డేంజరస్. ఓకే. Diabetes is definitely more dangerous ఎందుకంటే diabetes is a silent killer. You can have heart attack even despite having normal sugars. మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ చాలామంది మా షుగర్ నార్మల్ ఉంది సార్, అయినా మాకు హార్ట్ ప్రాబ్లం వస్తుంది అంటారు. ఎస్, రావచ్చు. బికాస్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్. అందుకనే ప్రీ డయాబెటిక్ పేషెంట్స్, ఇంకా షుగర్ డయాబెటీస్ రాలేదు రేంజ్లోకి, బట్ స్టిల్ దే ఆర్ ప్రోన్ టు హ్యావ్ కార్డియాక్ డిసీజ్. సో అందుకే డయాబెటీస్ మోర్ డేంజరస్. బట్ ఎగ్జాక్ట్ నెంబర్స్లో చూసుకుంటే బికాస్ డయాబెటీస్ కన్నా హైపర్ టెన్షన్ ఈజ్ మోర్ ప్రివలెంట్. అందువల్ల ఏంటంటే హార్ట్ అటాక్ పేషెంట్స్లో అంటే హైపర్ టెన్సివ్ పేషెంట్స్ ఎక్కువ, హార్ట్ పేషెంట్స్లో హైపర్ టెన్సివ్ పేషెంట్స్ ఎక్కువ. బట్ ఓవరాల్గా చూసుకుంటే రిస్క్ పరంగా డయాబెటీస్ ఈజ్ అట్లీస్ట్ ట్వైస్ యాజ్ రిస్కియర్ యాజ్ హైపర్ టెన్షన్ అండ్ కొలెస్ట్రాల్. సో డయాబెటీస్ ఈజ్ సైలెంట్ కిల్లర్ అందుకే అంటాం. అండ్ వెస్ట్రన్ కంట్రీస్లో చూసుకుంటే ఇండియా ఈజ్ డయాబెటిక్ క్యాపిటల్. మిగిలిన ఎక్కడ కూడా ఇండియా అంత హై ప్రివలెన్స్ లేదు. అందుకే ఎనీ డయాబెటిక్ రీసెర్చ్ ఎక్కడన్నా వస్తే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇండియా బికాజ్ వీ హ్యావ్ ది హ్యూజ్ పాపులేషన్ నెంబర్. అండ్ ప్రివలెన్స్ పరంగా పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ విత్ డయాబెటీస్ చూసుకుంటే ఇండియాలో ఇట్ ఈస్ ట్రెమెండరస్లీ హై. అందువల్ల ఇండియాలో కరోనరీ ఆర్టరీ డిసీజ్ కూడా ఇట్ ఈస్ వెరీ హై. సో మూడిట్లో చూసుకుంటే డెఫినెట్గా డయాబెటీస్ ఈజ్ ది సైలెంట్ కిల్లర్. సార్, ఒకవేళ డయాబెటీస్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ఈ కార్డియాక్ అరెస్ట్ కానీ హార్ట్ అటాక్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? యా, అంటే డయాబెటీస్ యూజువల్గా ఒకవేళ ఎవరికన్నా మోర్ దాన్ 10 years డయాబెటీస్ ఉందంటే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం లేకపోవడం వింత. ఈవెన్ యువర్ షుగర్ ఇస్ పర్ఫెక్ట్లీ అండర్ కంట్రోల్, వీ కీప్ సీయింగ్ 10 years కన్నా ఎక్కువ డయాబెటీస్ ఉంటుంది పేషెంట్స్కి. అండ్ వాళ్ళ షుగర్ కానీ హెచ్బిఎన్సీ లెవెల్స్ చాలా వండర్ఫుల్గా మెయింటైన్ చేస్తారు. ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ వాకింగ్కి వెళ్తారు, ఏం సిమ్టమ్స్ ఉండవు. బ్లడ్ ప్రెషర్ వెరీ వెల్ కంట్రోల్, కొలెస్ట్రాల్ వెరీ వెల్ కంట్రోల్. బట్ స్టిల్ దే హ్యావ్ హార్ట్ డిసీజ్. అంటే ప్రీ డయాబెటిక్ రేంజ్లో కూడా ఈ షుగర్ అనేది ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు హార్ట్స్ బ్లడ్ వెజల్. అంటే మనం అన్నిటికన్నా మేజర్ వీటన్నిటికన్నా కూడా మనకి కనపడిన ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. ఓకే. జెనెటిక్ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ బట్టి ఒక్కొక్క డిసీజ్ని తట్టుకుని, అంటే ఒక్కొక్క డయాబెటీస్ని బాడీ రెస్పాండ్ అయ్యే విధం ఒకలాగా ఉంటుంది, హైపర్ టెన్షన్కి బాడీ రెస్పాండ్ అయ్యే విధానం ఒకలాగా ఉంటుంది. అలా వాళ్ళ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ బట్టి. సో ఈ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉందంటే వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్ ఉన్నా కూడా ఇట్ ఈస్ మోర్ డేంజరస్. సో
అండ్ ఒక తర్వాత ఒకటి యాడ్ అవుతూ ఉంటాయి. సే ఫర్ సపోజ్ ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్ 2 ఉంటే రిస్క్ 3+3 6 కాదు, 3 3 9. హ్మ్. సో డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ ఉందనుకోండి, ఇట్ అగైన్ 9 3 27. సో అలా ఓకే. ఎక్స్‌పోనెన్షియల్‌గా పెరుగుద్ది, యాడిటివ్ కాదు. సో ఓకే. రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగే కొద్దీ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉన్న పేషెంట్స్‌లో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే హైపర్ టెన్షన్‌తో బాధపడేవాళ్ళు ఒకవేళ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ కాజ్ అయితే హార్ట్ ఎన్‌లార్జ్ అవుతుంది అంటారు. నిజమేనా? అంటే హార్ట్ ఎన్లార్జ్మెంట్ అవుతుందని కామన్ పబ్లిక్ అర్థమయ్యేలాగా చెప్తుంటాం. బట్ హ్మ్. యాక్చువల్‌గా ఏందంటే హార్ట్ ఎన్లార్జ్ కాదు, ఇక్కడ హార్ట్ మజిల్ ఎన్లార్జ్ అయితది. వెరీ హార్ట్ లేట్ ఇన్ ద మజిల్. డిసీజ్‌లో హార్ట్ మజిల్ ఎన్లార్జ్ అయితది. యూజువల్‌గా దీనిలో 4 ఫేజెస్ ఉంటాయి. హ్మ్. వి స్టేజ్ దెమ్ ఇంటూ 4 స్టేజ్ 1, 2, 3, 4. హైపర్ టెన్షన్ అంటే జస్ట్ ఓన్లీ బ్లడ్ ప్రెషర్ ఉండి హ్మ్. వితౌట్ ఎనీ హార్ట్ చేంజెస్, స్టేజ్ 1 లాగా చూసుకుంటాం. అంటే జస్ట్ బ్లడ్ ప్రెషర్ ఉంటది వాళ్ళకి. బట్ ఈసీజీ, 2D ఎకో ఇవన్నీ నార్మల్‌గా ఉంటాయి. సెకండ్ సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్‌లో ఏముందంటే హైపర్ టెన్షన్‌తో పాటుగా హార్ట్ మజిల్ ఎన్లార్జ్‌మెంట్ తెలుస్తది. ఇది మనం 2D ఎకో చేసినప్పుడు ఎల్‌విహెచ్ అంటాం. కాన్సెంట్రిక్ ఎల్‌విహెచ్ అంటాం. సో హార్ట్ మజిల్ ఎన్లార్జ్‌మెంట్ తెలుస్తది. బట్ ఫంక్షనాలిటీ అవన్నీ కూడా బానే ఉంటాయి. హార్ట్ లోపల ఉండే ప్రెషర్ డైనమిక్స్ ఏం మారవు. థర్డ్ స్టేజ్‌కి వచ్చేసరికి ఏమైతదంటే బ్లడ్ ప్రెషర్, హార్ట్ మజిల్ ఎన్లార్జ్‌మెంట్‌తో పాటుగా హ్మ్. హార్ట్ ఏట్రియంస్, లెఫ్ట్ ఏట్రియం అని ఉంటది. ఆ లెఫ్ట్ ఏట్రియం ఎన్లార్జ్‌మెంట్ గానీ, లేదంటే డయాస్టోలిక్ డిస్‌ఫంక్షన్ గానీ, లేదంటే పేషెంట్‌కి సింప్టమ్స్ ఆయాసము, కాళ్ళ వాపులు ఇలాంటివి స్టార్ట్ అయితుంటాయి. ఫోర్త్ అడ్వాన్స్డ్ స్టేజ్ లోపల మనం యాక్చువల్‌గా అనుకునే హార్ట్ నిజంగా ఎన్లార్జ్ అయిపోయి హార్ట్ పంపింగ్ వీక్ అయ్యి ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎండ్ స్టేజ్ హార్ట్ డిసీజ్, బర్న్ట్ ఔట్ కార్డియోమయోపతి అంటాం అనమాట. సో దట్ ఈస్ ఎండ్ స్టేజ్ హార్ట్ డిసీజ్. యాక్చువల్‌గా పేషెంట్స్‌కి అర్థం కావడం కోసం హార్ట్ ఎన్లార్జ్‌మెంట్ అంటాం గానీ, ఇది యాక్చువల్‌గా ఎన్లార్జ్‌మెంట్ కాదు. హ్మ్. హార్ట్ మజిల్ ఎన్లార్జ్ అయితుంది మెజారిటీ పేషెంట్‌లో. ఓకే. ఇప్పుడు మనం డైలీ రెగ్యులర్‌గా జిమ్‌కెళ్తే హార్ట్ మజిల్ అంటే దేన్నంటారు సార్? ఇప్పుడు మనం డైలీ రోజు జిమ్‌కెళ్తే ఎలా అయితే మన బైసెప్స్, ట్రైసెప్స్ అన్నీ బిల్డ్ అయితాయో, కాన్స్టెంట్‌గా బ్లడ్ ప్రెషర్ ఉండేటప్పుడు హార్ట్ ఏందంటే ఈ ప్రెషర్ మీద వర్క్ చేయాలి. హ్మ్. ప్రెషర్ మీద వర్క్ చేయటానికి అంటే వర్క్ చేసి ఏమైతదంటే నిదానంగా ఇట్ గెట్స్ కండిషన్డ్. సో, ఆ హ్మ్. మజిల్ ఎన్లార్జ్ అవ్వటం మొదలైద్ది. సో, ఆ బ్లడ్ ప్రెషర్‌ని కోప్ అప్ చేయటానికి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ మజిల్ ఎన్లార్జ్ అయితే ఇట్ బికమ్స్ టైర్డ్. ఇట్ ఓకే. గెట్స్ ఫెటీగ్డ్. దెన్ ఇట్ బికమ్స్ వీక్. దెన్ ఇట్ ఎన్లార్జెస్. అండ్ దట్స్ హౌ ది స్పైరల్ ఆఫ్ సిమ్టమ్స్ రోల్ డౌన్. అండ్ పేషెంట్‌కి సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వటం ఇవన్నీ ఉంటాయి. అన్ని హార్ట్ డిసీజెస్‌లో సిమ్టమ్స్ ఆర్ లాస్ట్ టు స్టార్ట్. ఓకే. మన కార్డియాక్ పేషెంట్స్ లోపల గానీ, ఇన్‌ఫాక్ట్ ఎనీ డిసీజ్ యూ టేక్, హ్మ్. సిమ్టమ్స్ ఆర్ లాస్ట్ టు స్టార్ట్. హ్మ్. దేనిలో అన్నా సరే సిమ్టమ్స్ ఎర్లీ స్టేజ్‌లో రావు. అందుకే వి ఎడ్యుకేట్ పేషెంట్స్ టు గో ఫర్ రొటీన్ కార్డియాక్ చెకప్స్. హ్మ్. మీరు ఈవెన్ క్యాన్సర్స్ తీసుకున్నా కూడా మెజారిటీ మంది క్యాన్సర్ పేషెంట్స్ హార్ట్‌కి కూడా క్యాన్సర్ వస్తుందా? 100% హార్ట్ క్యాన్సర్స్ కానీ బట్ దేర్ ఇన్సిడెన్స్ ఈస్ వెరీ లెస్. అంటే ఓకే. దీనిలో కూడా 2 రకాల క్యాన్సర్స్ ఉంటాయి. బినైన్ ట్యూమర్స్ అంటాం. మిక్సోమాస్ అండ్ దే ఆర్ వెరీ కామన్. అరౌండ్ 1% వీ కెన్ సీ. హ్మ్. వేరాజ్ హార్ట్ మజిల్ లోపల క్యాన్సర్స్ ఉంటాయి. సార్కోమాస్, లియోమయోసార్కోమా అని. అవి దే ఆర్ వెరీ రేర్. సే హార్డ్లీ యూ సీ 1 in 1 lakh ఆర్ 1 in 10,000. దే ఆర్ వెరీ రేర్. బట్ హ్మ్. హార్ట్ మజిల్ కెన్ బి డెఫినెట్లీ ఎఫెక్టెడ్. ఇన్‌ఫాక్ట్ అంటే క్యాన్సర్‌లో హార్ట్ మజిల్ ఎఫెక్ట్ అవ్వకపోయినా హార్ట్ పైన ఒక పొర ఉంటది. పెరికార్డియం అంటాం. అది చాలా కామన్‌గా ఎఫెక్ట్ అయితుంటది. ఎక్కడన్నా క్యాన్సర్ రానియండి, లంగ్ క్యాన్సర్ గానీ, లివర్ క్యాన్సర్ గానీ, వేరే ఎక్కడైనా క్యాన్సర్ రానివ్వండి, ఆ క్యాన్సర్ కణాల ఎఫెక్ట్ వల్ల హార్ట్ పైన ఒక చిన్న లేయర్ లాగా ఉంటుంది. దాన్ని పెరికార్డియం అంటాం. ఈ పెరికార్డియంకి హార్ట్‌కి మధ్యలో వాటర్ అక్యుములేట్ అయిద్ది. పెరికార్డియల్ ఎఫ్యూజన్ అంటాం. ఓకే. సో, ఇది చాలా కామన్. హార్ట్ ఎఫెక్ట్ అవ్వదు కానీ హార్ట్ పైన ఉండే ఈ లేయర్‌లో వాటర్ అక్యుములేట్ అవ్వటం వల్ల క్యాన్సర్ పేషెంట్స్‌లో ఈ పెరికార్డియల్ ఎఫ్యూజన్ రావటం అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ డ్రగ్స్ వల్ల కూడా హార్ట్ ఎఫెక్ట్ అయితుంటది. డ్రగ్స్ వల్ల. యెస్. ఓకే. అందుకే కీమోథెరపీ, రేడియోథెరపీ, ఎస్పెషల్లీ కీమోథెరపీకెళ్ళేటప్పుడు కొన్ని డ్రగ్స్ వల్ల హార్ట్ మజిల్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. అందుకనే మా మెడికల్ ఆంకాలజిస్ట్‌లు కీమోథెరపీ స్టార్ట్ చేసే ముందు 2D ఎక్కువ చేస్తాము. అండ్ వీళ్ళ కోసంగా స్పెషల్‌గా జీఎల్ఎస్ అంటే గ్లోబల్ లాంజిట్యూడినల్ స్ట్రెయిన్. హ్మ్. ఇది హార్ట్ మనం ఇక ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఈ వాట్సాప్‌లు, యూట్యూబ్‌లు వచ్చింది, ఇంటర్నెట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఈఎఫ్ అనేది జనాలకు చాలా కామన్ టాపిక్ అయిపోయింది. సో, ఈఎఫ్ అనేది ఏందంటే హార్ట్ పంపింగ్ కెపాసిటీని ఎంతుందని చెప్పేదనమాట. ఓకే. అయితే ఈ హార్ట్ పంపింగ్ కొంచెం లేట్‌గా వస్తది. హ్మ్. హ్మ్. పంపింగ్ తగ్గటం అనేది కొంచెం లేట్‌గా వస్తది. ఈ పంపింగ్ తగ్గక ముందే ఇంకొక పారామీటర్ హార్ట్‌లో ఎఫెక్ట్ అయితది. దాన్ని జీఎల్ఎస్ అంటాం. గ్లోబల్ లాంజిట్యూడినల్ స్ట్రెయిన్. సో, ఈ క్యాన్సర్ కీమోథెరపీ పేషెంట్సు కీమోథెరపీకెళ్ళే వాళ్ళకి ఫస్ట్ ఈ జీఎల్ఎస్ ఎఫెక్ట్ అయితది.
అందుకే మనం 2D ఎకో అందరికీ చెక్ చేసి కీమోథెరపీ ముందు, కీమోథెరపీ తర్వాత జిఎల్ఎస్ చెక్ చేస్తాం. ఇన్ కేస్ ఒకవేళ ఈ జిఎల్ఎస్ కనుక ఎఫెక్ట్ అవుతుందని మాకు తెలిస్తే వెంటనే వీ అలార్మ్ అవర్ మెడికల్ ఆంకాలజిస్ట్ సో దట్ వాళ్ళు ట్రీట్మెంట్ మారుస్తూ ఉంటారు. అండ్ హార్ట్ ఫ్రెండ్లీ మెడిసిన్స్ కూడా మనం యాడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఈఎఫ్ టచ్ అవ్వదు, ఈఎఫ్ ఎఫెక్ట్ అవ్వకుండా మనం వీ కెన్ సేవ్ సార్ పేషెంట్స్. ఈసీజీ అండ్ 2D ఎకో ఈ టాపిక్ ఈ వర్డ్స్ వచ్చాయి. మనం జనరల్గా హార్ట్కి ఏదైనా ప్రాబ్లం బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఈసీజీ అండ్ 2G ఎకో అనేది Yes. ఒక గ్రాఫ్స్ తీస్తుంటారు. అసలు ఇవి నార్మల్గా అంటే హార్ట్కి ఏం ప్రాబ్లం లేనట్టేనా? ఎలా చూడాలి? వీటిల్లో ఎలాంటి ఫ్లక్చువేషన్స్ ఉండేటప్పుడు హార్ట్కి ప్రాబ్లం ఉందనుకోవాలి? ఇది అంటే ఎవ్రీడే నేను నా ఓపీ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ఎవ్రీడే ఒక పేషెంట్కి కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్, అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్కి నేను ఎక్స్ప్లెయిన్ చేసే కామన్ క్వశ్చన్ ఇది. ఏంటంటే మా దగ్గరికి వచ్చే చాలామంది పేషెంట్స్, బికాజ్ ఐఎమ్ ఏ కార్డియాలజిస్ట్, రొటీన్ చెకప్కి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు. దే కమ్ టు మీ ఆఫ్టర్ 2-3 రిఫరల్స్. ఫిజిషియన్ కలవటం కానీ, లేదంటే లోకల్గా ఉన్న డాక్టర్ని కలిసి వాళ్ళు మీకు కార్డియాలజీ ప్రాబ్లం ఉంది, కార్డియాలజీ దగ్గరికి వెళ్ళండి అని చెప్తేనే వాళ్ళు మా దగ్గరికి వస్తారు. ఈ వచ్చినప్పుడు దే ఆల్రెడీ కమ్ విత్ ఈసీజీ 2D ఎకో. ఓకే, దే కమ్ విత్ ఈసీజీ 2D ఎకో. ఒక కార్డియాలజిస్ట్కి ఈసీజీ 2D ఎకో నార్మల్ అయినా కూడా ఫ్యూచర్లో, అంటే ఇన్ నియర్ ఫ్యూచర్, రేపు కానీ నెక్స్ట్ మంత్ కానీ హార్ట్ అటాక్ వచ్చే సూచనలు ఈజీగా ఐడెంటిఫై చేస్తాం పేషెంట్ సిమ్టమ్స్ బట్టి. దేర్ ఇస్ అన్ ఎంటిటీ కాల్డ్ యాజ్ అన్స్టేబుల్ యాంజైనా. అంటే ఇవి నార్మల్గా ఉన్నా కూడాను వాళ్ళకి హార్ట్ అటాక్ రాదు అనే అష్యూరెన్స్ ఉండదు. 100%, 100%. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు స్టంట్స్ అయిన పేషెంట్స్లో చూసుకుంటే అరౌండ్ 50-60% ఆఫ్ పేషెంట్స్కి ఈసీజీ 2D ఎకో నార్మల్గా ఉంటాయి. ఈసీజీ 2D ఎకో నార్మల్గానే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ అసలు మన గోల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఈసీజీ 2D ఎకో నార్మల్ చేయటమే. అంటే ఈసీజీ 2D ఎకో నార్మల్ ఉన్నాయంటే హార్ట్ నార్మల్ అని కాదు. ఈసీజీ 2D ఎకో నార్మల్ ఉన్నాయంటే హార్ట్ డ్యామేజ్ కాల, హార్ట్ అటాక్ కాల, మ్యాసివ్ అటాక్ కాల, అంతే. అంతే తప్ప హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయని కాదు. బ్లాక్స్కి ఈసీజీకి 2D ఎకోకి అస్సలు సంబంధం లేదు. చాలామంది కామన్గా వచ్చి అడుగుతుంటారు, సార్ మా డాక్టర్ గారు ఈసీజీ 2D ఎకో బాగున్నాయి, మీకు బ్లాక్స్ లేవని చెప్పేశారు సార్ అని. అది అపోహ. ఈసీజీ 2D ఎకో బాగున్నాయంటే బ్లాక్స్ లేవని కాదు. ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్. ఈసీజీ 2D ఎకోలో కనుక ప్రాబ్లం ఉంటే కంపల్సరీగా బ్లాక్స్ ఉన్నాయి, బట్ అదర్వైజ్ నాట్ ట్రూ. ఈసీజీ 2D ఎకోలో చేంజెస్ ఉందని నేను చెప్పినట్టుగా దే ఆర్ లాస్ట్ టు గెట్ ఎఫెక్టెడ్. అండ్ ఈసీజీ 2D ఎకోలో ఎక్స్టెన్సివ్ చేంజెస్ వచ్చిన తర్వాత మనం స్టంట్ వేయడానికి కూడా వేస్ట్. హార్ట్ మజిల్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిందని మేము ఏం చేసినా కూడా పేషెంట్కి మ్యాక్సిమం బెనిఫిట్ రాదు. సో మెడికల్గా మేము 2 టర్మ్స్ చాలా కామన్గా పేషెంట్తో డిస్కస్ చేస్తుంటాం, మార్బిడిటీ, మార్టాలిటీ అని. మార్టాలిటీ అంటే హౌ లాంగ్ యు ఆర్ సర్వైవింగ్. ఇప్పుడు ఒక హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ని, ఒక మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి మా మెయిన్ టార్గెట్ ఈ 2 మధ్యలో ఉంటుంది, మోర్టాలిటీ, మార్బిడిటీ. టు యాడ్ ఇయర్స్ టు హిస్ లైఫ్ అండ్ టు గివ్ ఏ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో మార్బిడిటీ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ని సూచిస్తుంది. సో ఇఫ్ యు ఆర్ లివింగ్ ఫర్ 80 years ఆర్ 90 years, ఆ 80-90 years ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా యూ హ్యావ్ టు లీడ్ ఎ గుడ్ క్వాలిటీ లైఫ్. సో దట్ ఈస్ మార్బిడిటీ. మార్టాలిటీ అంటే దట్ డ్యూరేషన్ ఆఫ్ లైఫ్. 40 yearsకి వీ కీప్ సీయింగ్ కార్డియాక్ అరెస్ట్ అండ్ పీపుల్ డైయింగ్ ఎట్ 35-40 ఈ మధ్యన రెగ్యులర్గా మనం చూస్తుంటాం. సో అది మార్టాలిటీ, చనిపోవటం. మార్బిడిటీ అంటే ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, ప్రొలాంగేషన్. సో ఈ 2 ఫ్యాక్టర్స్ని డిసైడ్ చేసేది ఈసీజీ 2D ఎకో. ఈసీజీ 2D ఎకో నార్మల్గా ఉండి మిమ్మల్ని కనుక ఒక క్రిటికల్ బ్లాక్ ఉండి మీ కార్డియాలజిస్ట్ స్టంట్ వేయాలనుకుంటే దట్ ఈస్ ద మోస్ట్ బెనిఫిషియల్ స్టంటింగ్ దట్ యూ కెన్ హ్యావ్. మీ హార్ట్ నార్మల్గా ఉంటుంది. సో మీకు మార్బిడిటీ అనేది ఏముండదు, అంటే ఇంపాక్ట్, ఆయాసం కానీ, చెస్ట్ పెయిన్ కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఏమి ఉండవు. సైలెంట్గా అటాక్ అవుతుంది. ఎస్. సార్ ఇంకొక డౌట్ ఏంటి అంటే, మామూలుగా జనరల్గా ఫిట్గా ఉంటే హార్ట్ అటాక్ రాదు అంటారు. మనకి జిమ్స్లో కార్డియో అని చెప్పి చేయిస్తూ ఉంటారు, ఎక్కువగా వెయిట్స్ వేయటం ఇలా చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు పర్మిసబుల్? సమ్ టైమ్స్ మనం జిమ్ చేస్తూ కొలాప్స్ అయి చనిపోయారు, దట్టు హార్ట్ అటాక్తో చనిపోయారు అని చెప్పి అంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు పర్మిసబుల్ అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్లో దీన్ని డేంజరస్గా తీసుకోవాలి? ఇది కూడా ఒక కామన్ క్వశ్చన్. ఎందుకంటే మాకు చాలామంది పేషెంట్స్ ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్స్ వస్తే రొటీన్ చెకప్ చేయించుకుంటుంటారు. వాళ్ళకి అసలు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. రొటీన్ యాన్యువల్ చెకప్ చేయించుకుంటారు. యాన్యువల్ చెకప్లో ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ ఈ 3 టెస్టులు ఉంటాయి. సో ఈ 3 టెస్టులు చేయించుకొని టీఎంటీ ఎప్పుడైతే పాజిటివ్ వస్తుందో లోకల్ డాక్టర్ కానీ లేదంటే ట్రీటింగ్ ఫిజిషియన్ కానీ దే టెల్ దెమ్ మీరు ఒకసారి కార్డియాలజీ దగ్గరికి వెళ్ళండి, మీకు హార్ట్ ప్రాబ్లం ఉంది, యాంజియోగ్రామ్ చేయాలని.
సో వీళ్ళలో మనం యాంజియోగ్రామ్ చేసినప్పుడు మెజారిటీ మంది లోపల క్రిటికల్ బ్లాక్స్ తెలుస్తాయి. అండ్ కొంతమందికి మేము ఇన్ఫ్యాక్ట్ అసలు ఏం సిమ్టమ్స్ ఉండవు, అన్ని బ్లడ్ వెల్స్లో బ్లాక్స్ ఉంటాయి, మీరు బైపాస్ చేయాలంటే పేషెంట్ అసలు మనం బిలీవే చేయరు. ఓకే. ఇట్ బికమ్స్ వెరీ టఫ్ ఫర్ అస్ టు కన్విన్స్ దెమ్. ఓకే. ఇక్కడ ఏమైందంటే ఎవ్రీ వీక్, ఈవెన్ ఎస్టర్డే ఆల్సో ఐ హ్యాడ్ టు కన్విన్స్ ఎ పేషెంట్ ఫర్ ఆల్మోస్ట్ 15 minutes. స్ట్రాంగ్ పాజిటివ్ టీఎంటీ, ఈసీజీ 2D ఎక్కువ నార్మల్, ఏం సిమ్టమ్స్ లేవు. సార్ నాకు అసలు ఏం సిమ్టమ్స్ లేవు, ఎవ్రీడే మార్నింగ్ నేను ఒక హాఫ్ అన్ అవర్ ట్రెడ్మిల్ చేస్తున్నాను, ఒక ఎవ్రీడే ఒక 20 kgs ఈజీగా వెయిట్ లిఫ్టింగ్ అన్నీ చేస్తాను, ఐఎమ్ వెరీ యాక్టివ్, కంప్లీట్లీ ఏసిమ్టమాటిక్, నాకెందుకు స్టంట్ అని. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్లో వెన్ వీ ఇన్స్పెక్ట్ అండ్ వెన్ వీ టాక్ టు దెమ్ మెజారిటీ మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చే పేషెంట్స్లో ఆల్మోస్ట్ 70% ఆర్ కంప్లీట్లీ ఏసిమ్టమాటిక్. ఓకే. అండ్ పీపుల్ హూ ఆర్ డయింగ్ విత్ హార్ట్ అటాక్ దే ఆర్ కంప్లీట్లీ ఏసిమ్టమాటిక్. సో హార్ట్ అటాక్ ఈస్ దేర్ ఫస్ట్ సిమ్టమ్. అండ్ హార్ట్ అటాక్ అనేది ఏంటంటే ఒకసారి అయిపోతే సర్లే ఇంకోసారి వస్తే చూసుకుందాం అని కాదు. దిస్ మైట్ కిల్, దిస్ మైట్ టేక్ ద లైఫ్ అవే, దిస్ కెన్ చేంజ్ ది ఫేట్ ఆఫ్ ఫ్యామిలీస్. సో అందుకనే వీ ఆర్ వెరీ స్కెప్టిక్ అబౌట్ హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ హార్ట్ డిసీజ్. అందుకే వీ కీప్ కన్విన్సింగ్ దెమ్, లేదు మీకు క్రిటికల్ బ్లాక్స్ ఉన్నాయి. అండ్ నవ్వు ఇప్పుడు మనకి ఏంటంటే ప్రతి బ్లాక్కి స్టంట్ వేయాలని కాదు, క్రిటికల్ బ్లాక్స్ ఉండి క్లినికల్ పిక్చర్ కనుక జస్టిఫై అవుతుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు క్లియర్ ద బ్లాక్ అండ్ లీడ్ ఎ నార్మల్ లైఫ్. అయితే సార్ ఇంకొకటి మోస్ట్ కార్డియక్ అరెస్ట్ అంటూ ఉంటారు, అలాగే హార్ట్ అటాక్ అంటుంటారు. ఈ రెండింటికి మధ్యలో తేడా ఏంటి సార్? యా, హార్ట్ అటాక్ కార్డియాక్ అరెస్ట్ రెండు ఒకటి కాదు. హార్ట్ అటాక్ వల్ల కొంతమందికి కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. కార్డియాక్ అరెస్ట్ అంటే ఇక ఇట్ ఈస్ లైక్ కొలాప్స్ అవటం, కొలాప్స్ అయ్యి పేషెంట్ చనిపోతున్నారు అనేది కార్డియాక్ అరెస్ట్. ఓకే. పేషెంట్ ఏ కారణమైనా కానివ్వండి, ఇప్పుడు కిడ్నీ పేషెంట్ డయాలసిస్ మీద ఉంటారు, సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయిందంటారు, అంటే ఇట్ డజంట్ మీన్ దట్ హార్ట్ అటాక్ అయ్యేదో ఆయన చనిపోయాడని కాదు. కార్డియాక్ అరెస్ట్ అంటే ఫైనల్గా మనిషి చనిపోయే ముందు అయ్యే ఇన్సిడెంట్. అంటే మనిషి చనిపోయారని మనం ఎలా నిర్ధారిస్తామంటే కార్డియాక్ అరెస్ట్ అయితే ఇక మనిషి చనిపోయిందంటే. ఈ కార్డియాక్ అరెస్ట్ దేని వలన కావచ్చు, ప్రైమరీ హార్ట్ ప్రాబ్లం వల్ల కావచ్చు, అసలు హార్ట్ ప్రాబ్లం కాకుండా కూడా కావచ్చు. ఫర్ సపోజ్ బ్రెయిన్ లోపల బ్లీడింగ్ ఉంది, సడన్గా కార్డియాక్ అరెస్ట్ కావచ్చు. బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అయితే హార్ట్ ఎలా అరెస్ట్ అవుతుంది సార్? ఎస్, అంటే బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అయినా కూడా ఫైనల్గా ఆ బ్రెయిన్ లోపల ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటే ఎప్పుడైతే ఆ ప్రెషర్ పెరుగుతుందో ఆ ప్రెషర్ హార్ట్ రేట్ సడన్గా తగ్గి పేషెంట్ కెన్ హ్యావ్ కార్డియాక్ అరెస్ట్. అండ్ కిడ్నీ పేషెంట్స్లో పొటాషియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ పొటాషియం ఒక లెవెల్ దాటుతుంది, యూజువల్గా 7 కన్నా ఎక్కువ పెరిగింది అనుకోండి, సడన్గా పీపుల్ కెన్ హ్యావ్ కార్డియాక్ అరెస్ట్. సో అలా హార్ట్ ప్రాబ్లం లేకుండా కార్డియాక్ అరెస్ట్ కావచ్చు, ఆర్ ప్రైమరీ హార్ట్ ప్రాబ్లం వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్. ఈ ప్రైమరీ హార్ట్ ప్రాబ్లంలో 2-3 డిఫరెంట్ సెట్స్ ఉంటాయి. ఒకటి మనం కామన్గా వినే హార్ట్ అటాక్, అంటే హార్ట్ రక్తనాళాల్లో ప్రాబ్లం. రెండు, హార్ట్ కరెంట్ నరాల్లో ప్రాబ్లం, వెంట్రుకులర్ టెకికార్డియాస్ అంటాం. అంటే నార్మల్గా 70 నుంచి 90 లోపు రెగ్యులర్ నార్మల్ హార్ట్ బీట్ 60 to 90 ఇస్ ద నార్మల్ రేంజ్. 90 కన్నా దాటితే టెకికార్డియా అంటాం. నిమిషానికి 90 సార్లు కన్నా ఎక్కువ కొట్టుకుంటే దాన్ని టెకికార్డియా అంటాం. కొంతమంది పేషెంట్స్కి హార్ట్ బీటింగ్ ఒక్కసారిగా 200-300కి వెళ్తుంది. సో ఎప్పుడైతే హార్ట్ బీట్ 200-300కి వెళ్ళిందో ఇట్ ఈస్ నాట్ ఫంక్షనింగ్, ఇట్ ఈస్ జస్ట్ బీటింగ్, ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఎన్ ఎఫెక్టివ్ కాంట్రాక్టిలిటీ. అటువంటి టైంలో ఏంటంటే హార్ట్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై చేయలేదు. సో ఇమ్మీడియట్ పేషెంట్ కొలాప్స్ అవ్వటం, కార్డియాక్ అరెస్ట్ అవ్వటం జరుగుతుంది. దాన్ని VT, వెంట్రుకులర్ టెకికార్డియా, VF, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ అంటాం. ఇదొక సెట్ ఆఫ్ పేషెంట్స్. సెకండ్ సెట్లో ఏమవుతుందంటే హార్ట్ రేట్స్ ఎక్స్ట్రీమ్గా డౌన్ అవటం. ఎప్పుడైతే 60 కన్నా తక్కువ అవుతుందో దాన్ని బ్రాడికార్డియా అంటాం. కొంతమంది పేషెంట్స్కి కంప్లీట్ హార్ట్ బ్లాక్స్ ఉంటాయి, హార్ట్లో కరెంట్ కండక్షన్ జరగదు, వాళ్ళకి హార్ట్ రేట్ 30s, 40s, 20కి వెళ్ళి ఒకసారి సడన్గా ఆగిపోతుంది. సో దే కెన్ హ్యావ్ ఎ కార్డియాక్ అరెస్ట్, దే కెన్ హ్యావ్ సింకోప్. సో అలా కూడా హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. సో హార్ట్ అటాక్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కార్డియాక్ అరెస్ట్. హార్ట్ అటాక్ వల్ల కార్డియాక్ అరెస్ట్ కావచ్చు, బట్ కార్డియాక్ అరెస్ట్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. హార్ట్ ప్రాబ్లం వల్ల అవ్వచ్చు, వేరే ఏ ప్రాబ్లం వల్ల ఉన్నా కూడా కార్డియాక్ అరెస్ట్ జరగచ్చు. అయితే సార్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు కదా, ఆ హార్ట్ ఫెయిలియర్ అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎందుకు అసలు నెగ్లెక్ట్ చేస్తుంటారు? యాక్చువల్గా ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ అనేది సమ్హో పీపుల్ లైట్లో, అంటే మనం చిన్నప్పటి నుంచి ఎగ్జామ్స్ ఇవి అవి ఫేస్ చేసి మనకు రెండే ఆన్సర్ తెలుసు, అయితే పాసు లేదంటే ఫెయిల్. సో ఎప్పుడైతే మనకి హార్ట్ పేషెంట్ మనకు అనిపించగానే ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనగానే మొత్తం ఫ్యామిలీ అంతా ఒక నెగిటివ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతారు. సో హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఇక హార్ట్ ఫెయిల్ అయిపోయింది ఇంకేం కాదని కాదు. ఇట్ ఈస్ ఓన్లీ దట్ హార్ట్ ఈజ్
ఫెయిలింగ్ టు మీట్ ఇట్స్ పంపింగ్. డిమాండ్. ఓకే. ఇట్ ఈస్ జస్ట్ ఫెయిలింగ్ టు మీట్ ఇట్స్ డిమాండ్ అంతే. సో హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కూడా దే సర్వైవ్ ఫర్ మోర్ దెన్ 30-40 years. నేను ఓకే. ఐ బీన్ సీయింగ్ ఎప్పుడో ఇంక నేను ఒక 30-40 years ముందు, అంటే నేను ఎంబీబీఎస్ జాయిన్ అవ్వక ముందు నుంచి కూడా ఈ పేషెంట్కి డైలేటెడ్ కార్డియోమైతుంది ఒక సబ్సెట్ ఉంటుంది, దాన్ని ఓకే. హార్ట్ ఫెయిల్యూర్లోనే అంటాం అనమాట. ఓకే. అప్పుడు 30-40 years బ్యాక్ హార్ట్ ఫెయిల్యూర్ని డయాగ్నోస్ అయ్యి కూడా ఈవెన్ స్టిల్ మంచిగా బ్రహ్మాండంగా ఆయన మా ఓపీకి వచ్చి రోజు 15-20 minutes హ్యాపీగా వాకింగ్ సార్ చేసుకుని హార్ట్ ఈ ఫెయిల్యూర్ 70-80 అంటే years. ఏంటి? ఫస్ట్ గుండె ఆగిపోవడం జరుగుతుందా? కాదు, అదే చెప్పేది. హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ అది చేయాల్సిన పని అంత ఎఫెక్టివ్గా చేయలేకపోతుందని అంటే అర్థం. పని చేస్తూనే ఎస్, ఉంటుంది. ఇట్ ఈస్ వర్కింగ్, ఓకే. బట్ ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్. సో ఓకే. ఇట్ ఈస్ జస్ట్ స్ట్రగ్లింగ్. నెమ్మదిస్తుంది పని. ఎస్, ఇట్ ఈస్ జస్ట్ స్ట్రగ్లింగ్. సో మేము చదువుకునే బుక్స్లో మాకు ఎలా ఉండేదంటే హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఇట్ ఈస్ మన చిన్నప్పుడు బుక్స్ లోపల ఒక గుర్రానికి లోడ్ పెట్టి మనం రన్ చేస్తాం చూసారా, ఆ గుర్రం నీరసం అయిపోయి టైర్ అయిపోయి ఇబ్బంది పడుతూ స్లోగా వెళ్తుంది. ఆ టైంలో మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు సపోర్ట్ ది హార్స్, కొంచెం వెయిట్ తగ్గించి దానికి కొంచెం స్ట్రెంత్కి ఫుడ్ వాటర్ ఇస్తే అది ఎలా మళ్ళీ అయితే సెట్ పుంజుకుంటుంది. అవుతుందో మనకు కూడా హార్ట్కి వాటర్ కాదు కానీ మెడికేషన్స్ అండ్ సపోర్టింగ్ లైఫ్ స్టైల్ అండ్ డైట్ చేంజెస్ చేసుకుంటే దెన్ ద హార్ట్ విల్ వర్క్ నార్మల్లీ. సో అంటే ఇప్పుడు హార్ట్‌కి ప్రాపర్‌గా వర్క్ చేయాలి అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి? అండ్ వాళ్ళు హార్ట్‌కి చేయాల్సిన ఎక్సర్‌సైజెస్ ఏంటి? హార్ట్ ప్రాపర్గా వర్క్ చేయాలంటే దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ థింగ్స్. మా ప్రొఫెసర్ ఎప్పుడు చెప్తుంటారు, ఆహార విహార వ్యవహార తెలుగులో. ఆహార, విహార, వ్యవహార. ఓకే. సో ఆహారం అంటే డైట్. ఓకే. సో మన డైట్ మోస్ట్ ఇంపార్టెంట్. మా హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ నేను చెప్పేది ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద హాస్పిటల్, ఇట్ ఈస్ ఇన్ యువర్ కిచెన్ అంట. సో మీరు డైట్ అంత ఇంపార్టెంట్. మీరు ప్రాపర్గా కట్ డౌన్ యువర్ షుగర్స్, కట్ డౌన్ యువర్ సాల్ట్, కట్ డౌన్ యువర్ అంటే ఆప్టిమల్ వాటర్ ఇంటేక్ మెయింటైన్ చేసుకుంటే అసలు మీరు హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్తో పేషెంట్స్ మా దగ్గర రారు. ఓకే. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సాల్ట్ ఎప్పుడైతే మనం ఎక్కువ తీసుకుంటామో ఈ సాల్ట్ ఆస్మాటిక్ ప్రెషర్కి వాటర్ని అక్యూములేట్ చేసి మన బాడీ లోపల వాటర్ రిటెన్షన్ చేస్తుంది. సో ఈ వాటర్ అంతా ఎక్కడ పడుతుంది? మళ్ళీ హార్ట్ మీదే. సో అల్టిమేట్గా హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్కి సాధ్యమైనంత వరకు హార్ట్ మీద ప్రెషర్ తగ్గియాలా. హార్ట్ మీద ప్రెషర్ తగ్గియాలంటే మన బాడీ లోపల వాల్యూమ్ ఓవర్లోడ్ చేయొద్దు, ఎక్కువ ఫ్లూయిడ్ తీసుకోవద్దు, అది సాల్ట్ ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ. ఇది ఒక విధం అంటే డైట్ పరంగా. సెకండ్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. డైలీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ చాలా లేట్గా వస్తాయి, ఎందుకంటే దే ఆర్ కండిషనింగ్ దేర్ హార్ట్. ఓకే. హార్ట్ని తట్టుకునే శక్తిని నిదానంగా దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే దాని కెపాసిటీ, దాని ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఓకే. అంటే అంతేగాని ఒకసారి సడన్గా ఫెయిల్ అయింది మళ్ళీ పుంజుకుంటుందా సార్? 100%, ఓకే. 100% అట్లీస్ట్ ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్తో అట్లీస్ట్ 50% ఆఫ్ వీక్ హార్ట్స్ కెన్ బి మేడ్ నార్మల్. ఇదివరకు దిస్ నెంబర్స్ ఆర్ అరౌండ్ 10-15%. ఇప్పుడు మెడికేషన్స్, స్టంట్స్, పేస్ మేకర్స్, డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వచ్చిన తర్వాత గుడ్ ప్రపోర్షన్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ ఇంప్రూవింగ్. అండ్ మెడికేషన్స్లో కూడా నౌ వీ కామన్లీ సే 4 పిల్లర్స్, అంటే ఒక 4 కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి, వాటిని 4 పిల్లర్స్ అంటాం. ఈ 4 పిల్లర్స్ వచ్చిన తర్వాత దేర్ ఈస్ ఆల్మోస్ట్ డబలింగ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హార్ట్ ఎల్వి ఫంక్షన్. ఏమి చేయకుండా, ఏమి స్టంట్లు అక్కర్లేదు, పేస్ మేకర్స్ అక్కర్లేదు, ఏం లేకుండా కూడా ఆల్మోస్ట్ 50% ఆఫ్ పేషెంట్స్కి ఈ మెడికేషన్స్తోనే హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సార్ చాలామంది పేషెంట్స్ అంటే హార్ట్ అటాక్ గురైన వాళ్ళు కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని చూసాము. ఎలా అంటే వాళ్ళ దగ్గర ఒక పిల్ని క్యారీ చేస్తూ ఉంటారు సార్ ఎప్పుడైనా సరే. ఆ పిల్ ఏంటి, అది ఎంత ఎమర్జెన్సీ, వాళ్ళకి ఆ అవైలబిలిటీ ఎంతవరకు ఉంచాలి అంటారు? యా, ఎగ్జాక్ట్లీ వెరీ గుడ్ క్వశ్చన్. హార్ట్ అటాక్ అయిన పేషెంట్స్ కాదు, హార్ట్ అటాక్ రిస్క్ ఉండే పేషెంట్స్ యూజువల్గా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్, దేర్ ఆర్ 9 ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ డిసీజ్. ఒకటి ఏజ్, 2 డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్, జెనెటిక్ బ్యాక్గ్రౌండ్, అండ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ స్లీప్. ఇవన్నీ కూడా దే ఆర్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం అనమాట. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. హార్ట్ పేషెంట్స్కే కాదు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండేవాళ్ళు కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా సార్బిట్రేట్ అనే ఒక ట్యాబ్లెట్
పాకెట్లో పెట్టుకోవటం మంచిది. యాస్పిరిన్ అనే ఒక టాబ్లెట్ వాళ్ళ ఇంట్లో ఉంచుకోవటం మంచిది. ఈ 2 ఏం చేస్తాయంటే దే యాక్ట్ బై డిఫరెంట్ మెకానిజం. ఈ సార్బిట్రేట్ ఏం చేస్తుందంటే హార్ట్ బ్లడ్ వెసల్ లోపల బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేయడానికి పనికొస్తది. ఈ యాస్పిరిన్ ఏం చేస్తుందంటే ఇట్స్ ఎ బ్లడ్ థిన్నర్. ఎప్పుడైతే హార్ట్ అటాక్ అంటే ఏంటంటే రక్తనాళం లోపల బ్లడ్ క్లాట్ అవటాన్ని హార్ట్ అటాక్ అంటాం. హార్ట్ అటాక్ హ్యాపెన్స్ ఇన్ బ్లడ్ వెసల్. 2 కారణాలతో అయితే ఉంటుంది కదా. సో ఈ 2 మెకానిజమ్స్, ఒకటి హార్ట్ ఆ రక్తనాళం వెడల్పు చేయడం ద్వారా మనం బ్లడ్ ఫ్లో పెంచుతాము. 2 బ్లడ్ థిన్నర్ ఇవ్వటం వల్ల ఈ క్లాట్ని కరగడానికి. సో ఈ 2 టాబ్లెట్స్ యాస్పిరిన్ అండ్ సార్బిట్రేట్, ఈ 2 టాబ్లెట్స్ మనం సజెస్ట్ చేస్తారా? అది డాక్టర్ సజెషనా లేకపోతే అంటే బీపీ ఇంట్లో షుగర్ ఉన్న ఇంట్లో వాళ్ళు? పెట్టుకుని ఇప్పుడు ఫోన్ వచ్చిన తర్వాత ఏంటంటే డాక్టర్ ఈజ్ జస్ట్ ఏ కాల్ అవే ఆర్ ఓకే. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ ఎన్ ఈసీజీ. ఇదివరకు సే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఎవరికైనా ఈసీజీ తీసుకోవాలంటే దే హ్యావ్ టు కమ్ టు హైదరాబాద్ ఆర్ అట్లీస్ట్ గో టు ఏ గుడ్ డాక్టర్. సిటీ లైక్ అట్లీస్ట్ కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఇంకా చిన్న ప్లేసెస్ లోపల అసలు ఈసీజీ అవైలబిలిటీ ఉండేది కాదు. ఇప్పుడు ఈవెన్ ఎ స్మాల్ విలేజ్ దేర్ ఆర్ 10-15 ఈసీజీస్. సో ఈసీజీ చాలా ఈజీగా అవైలబుల్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు హ్యాండ్ హెల్డ్ ఈసీజీస్, ఐఫోన్లు, ఐవాచ్లు వచ్చిన తర్వాత ఒక్క సెకండ్లో పేషెంట్ ఈసీజీ తీయగలుగుతాడు. అవును, అవును. యా. సో మీరు రిమోట్ ప్లేస్లో ఉన్నా సరే ఈసీజీ తీసి ఇఫ్ దేర్ ఆర్ సస్పిషియస్ చేంజెస్ దెన్ వీ కెన్ యూస్ ది ట్యాబ్లెట్. ఆ టైంలో అవైలబిలిటీ ఉండకపోవచ్చు, మన దగ్గరలో ఫార్మసీ ఉండకపోవచ్చు. అట్లీస్ట్ ఆ ట్యాబ్లెట్ వేసుకుని యూ కెన్ ట్రావెల్ టు ద హాస్పిటల్. అండ్ హార్ట్ పేషెంట్స్ సే ఫర్ సపోజ్ ఆల్రెడీ 2-3 స్టంట్స్ అయినాయి, లేదంటే బైపాస్ అయింది, సడన్గా మిడ్ నైట్ చెస్ట్ పెయిన్ వచ్చింది, స్వెట్టింగ్ వచ్చింది, మేము వీ కీప్ ఎడ్యుకేటింగ్ అవర్ పేషెంట్స్ వెన్ టు యూజ్, వెన్ నాట్ టు యూజ్ అని. అంటే అందరికీ దిస్ డజంట్ మేక్ సెన్స్. అంటే అందరూ యూస్ చేస్తే ఇట్ బికమ్స్ అబ్యూస్. సో ఎవరికైతే రిక్వైర్డ్ పేషెంట్స్ ఉంటారో మీరు దాన్ని సజెస్ట్ చేసిన తర్వాత వేసుకోవాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓన్లీ విత్ సూపర్విజన్ ఆర్ విత్ సజెషన్ ఆఫ్ ఎ డాక్టర్, నాట్ ఏదో ర్యాండమ్గా దొరికింది కదా లాగా వేసేసుకుంటే కాదు. ఇన్ఫ్యాక్ట్ దేర్ ఆర్ ఆ ఎక్స్ట్రీమ్ పేషెంట్స్ కూడా ఉన్నారు. ఓకే. కొంతమంది మాకు మా హార్ట్ పేషెంట్ల కన్నా వీళ్ళు ఇంకెక్కువ టాబ్లెట్లు కవర్లో క్యారీ చేస్తుంటారు. సార్ మొన్న చెస్ట్ పెయిన్ అనిపిస్తారు, 2 వేసుకున్నాను అని చెప్పి వస్తారు. వాడికి ఏముండదు, వాళ్ళకి భయం అలా వేసుకుంటే ప్రాబ్లం అవ్వదా? 100%. ఒక పేషెంట్ రీసెంట్గా చెస్ట్ పెయిన్ అని ఇదే యాస్పిరిన్ వాడి ఆయనకి స్టమక్ లోపల అల్సర్ వచ్చింది. తర్వాత మా గ్యాస్ట్రోంటాలజిస్ట్ చూసి ఎండోస్కోపీ చేసి కొంచెం ఉంటే ఇది పేలేదు సార్, పర్ఫరేట్ అయ్యింది. ఓకే. సో అంటే ఈ భయం, ఎస్పెషల్లీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవడో ఫుట్బాల్ ఆడుతుంటే సడన్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యాడు, నా భయంతో చూసి టక్కన ఒక యాస్పిరిన్ వేసేసుకునేవాడు. ఫుట్బాల్ ఆడేవాడు కూడా వేసేసుకుంటున్నాడు. యా. ఓకే సార్. అయితే మనకి ఇంకా స్టంట్ వేస్తారు కదా, సో స్టంట్ ఏ టైంలో వేస్తారు, ఎవరికి వేస్తారు? స్టంట్ అనేది యాక్చువల్గా దీనిలో స్టిల్ ఎప్పటి నుంచో చాలా డిబేట్స్ అవుతూ ఉంటాయి. బ్లాక్ కనిపించిన అందరికీ స్టంట్ వేయాలా? నో, బ్లాక్ ఉన్న వాళ్ళందరికీ స్టంట్ వేయాల్సిన అవసరం లేదు. మనకి యాంజియోగ్రామ్ టెస్ట్ చేసిన తర్వాత 70% కన్నా తక్కువ బ్లాకేజ్ ఉంటే ఎటువంటి స్టంట్ అక్కర్లేదు. యాంజియోగ్రామ్ టెస్ట్ కి ఎందుకు సార్ అందరూ భయపడతారు? అదే కదా పెద్ద విషయం. ఆపరేషన్ చాలా మంది యాంజియోగ్రామ్ అనగానే అదేదో దెయ్యంలాగా, భూతంలాగా చాలా భయపడిపోతారు. ఈ హార్ట్ అటాక్, హార్ట్ ప్రాబ్లం కన్నా కూడా యాంజియోగ్రామ్ అంటే భయపడిపోతారు. యాంజియోగ్రామ్ అంటే మేము అసలు కొంతమంది పేషెంట్స్ అయితే ఈ కార్డియాలజీ దగ్గరికి వెళ్ళాం సార్, వెళ్తే ఆయన యాంజియోగ్రామ్ అంటారు. అంటే యాంజియోగ్రామ్ అనేది అదేదో పెద్ద ఆపరేషన్లు కాదు. నేను చెప్తాం ఆ పేషెంట్స్కి, యాంజియోగ్రామ్లో 2 ఫేజ్లు ఉన్నాయి. ఒకటి ఒక ఇంజెక్షన్ ఇవ్వటము, 2 ఎక్స్రే తీయటం. దీస్ ఆర్ ద ఓన్లీ ఫేజెస్ అంతే. ఇదేమో ఆపరేషన్ కాదు. అదే ఇంగ్లీష్ టర్మ్ అలా యాంజియోగ్రామ్ అని ఉండిపోయేసరికి ఏదో భయపడిపోతారు. కానీ ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ టెస్ట్. ఇప్పుడు మనకి యశోద అన్ని బ్రాంచెస్ లోపల వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ సిటీ యాంజియోగ్రామ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ 1 minute పెయిన్లెస్ యాంజియోగ్రామ్. యాంజియోగ్రామ్లో ఏంటంటే మీరు అడ్మిషన్ కావాల్సి ఉంటుంది, మీతో అటెండర్ కావాల్సి ఉంటుంది, కొన్ని టెస్టులు, టైం టేకింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అదేం లేదు. యూ జస్ట్ కమ్ ఇన్ యువర్ ఆఫీస్ టైమ్, just walk in with a creatinine report, get your CT scan done and go back to office in half an hour. Okay. So last week my colleagues they came from US just CT angio చేయించుకోవడానికి. ఎందుకంటే అక్కడ CT angio చేయించుకోవాలంటే పెద్ద లైన్ ఉంటుంది. సో దే కేమ్ హియర్, మన దగ్గరకు వచ్చారు, ఒక 15 minutes వెయిట్ టైము, CT angio 1 minute అయిపోయింది, హాఫ్ అన్ అవర్ కూర్చున్నారు, వెళ్ళిపోయారు. అండ్ ఆల్ దేర్ CT angios are normal. సో అలా
సిటీ యాంజియో వచ్చిన తర్వాత అసలు యాంజియోగ్రామ్ చేయించుకోవడం చాలా ఈజీ అయిపోయింది. సార్ అసలు యాంజియోగ్రామ్ ప్రాసెస్ ఏంటి? ఎందుకంత భయపడతారు? భయము అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంతే. గట్టిగా చెప్పాలంటే యూనివర్సిటీ. వాట్సాప్ యూనివర్సిటీ. ఓకే. అంతగానే ఏం లేదు. యాంజియోగ్రామ్ అనేది ఇట్స్ ఎ వెరీ సింపుల్ టెస్ట్. వెరీ సింపుల్ టెస్ట్. అసలు యాంజియోగ్రామ్ అంటే ఒక ఇంజెక్షన్ ఇవ్వటమే. అంటే ఇంజెక్షన్ కూడా భయపడతారు చాలామంది. సో ఇది ఒక ఇంజెక్షన్ లాంటిది. ఒక ఇంజెక్షన్ చేతిలో ఇస్తాం. ఇచ్చి ఇంజెక్షన్ గుండె రక్తనాళాలోకి వెళ్ళినప్పుడు హార్ట్ ఎలా ఉంది, గుండె రక్తనాళాలు ఎలా ఉంది ఒక ఎక్స్రే ద్వారా చెక్ చేసేది యాంజియోగ్రామ్. అయితే యాంజియోగ్రామ్ చేసే ముందు ఈ పేషెంట్ యాంజియోగ్రామ్కి సూటబుల్ కాదా అనుకోవడానికి కొన్ని టెస్టులు ఉంటాయి. అవన్నీ మనం చేస్తాం. ఫర్ సపోజ్ పేషెంట్కి క్రియాటినిన్ ఎక్కువగా ఉంది, లేదంటే పొటాషియం ఎక్కువగా ఉంది, లేదంటే పేషెంట్ బాగా ఆయాసం ఉంది, అలా కొన్ని సైన్స్ ఉంటాయి. అవన్నీ మేము చూసుకుని మాత్రమే యాంజియోగ్రామ్ సజెస్ట్ చేస్తాం. అలా ర్యాండమ్గా ఎవరు పడితే వాళ్ళకి మీరు యాంజియోగ్రామ్ చేయించుకోండి అని చెప్పం. యాంజియోగ్రామ్ అది ఎంత సేఫ్ టెస్ట్ అంటే ఒక 60 years దాటిన తర్వాత మీరు కార్డియాలజీ క్లియరెన్స్ లేనిదే మోకాళ్ళ ఆపరేషన్ కానీ ఎటువంటి సర్జరీ కూడా చేయించుకోలేరు. ఎందుకంటే ఎనస్థీషియాని మీ గుండె ఆర్ మీ బాడీ తట్టుకుంటుందా లేదా అనేది క్లియరెన్స్ ద్వారా, అంటే ఈ యాంజియోగ్రామ్ టెస్ట్ చేసి మనం చెప్తాం. యాంజియోగ్రామ్ టెస్ట్ చేసి మీరు యాంజియోగ్రామ్లో అంతా నార్మల్గా ఉందనుకోండి, దెన్ మీ హార్ట్ తట్టుకుంటుంది. అంటే అంత సింపుల్ టెస్ట్. దీనిలో మత్తు ఉండదు, దీనిలో బ్లేడ్ వాడము. ఇట్ ఈస్ జస్ట్ నీడిల్. అది ఏంటి, డైరెక్ట్ హార్ట్ కి ఇస్తారా ఇంజెక్షన్? అంటే ఇట్ ఈస్ జస్ట్ ఆ నీడిల్, ఒక చిన్న నీడిల్ ఉంటుందండి. దాన్ని మనము హ్యాండ్ లోపల ఒక బ్లడ్ వెజల్కి, మనం నరం అంటాం కదా, తెలుగులో యాక్చువల్గా బ్లడ్ వెజల్ అంటాం, దానికి ఈ నీడిల్ ఇచ్చి ఆ నీడిల్ ద్వారా ఒక సన్న దారం లాంటి ట్యూబ్ ఉంటుంది, అది గుండె వరకు తీసుకెళ్తాం. ఇట్స్ ఎ వెరీ స్టాండర్డ్ ట్రీట్మెంట్. ఎప్పటి నుంచో ఉంది. ఇన్ఫ్యాక్ట్ అసలు మీరు యాంజియోగ్రామ్ ఫస్ట్ యాంజియోగ్రామ్ ఎలా అయిందో చెప్తే యూ గెట్ అస్టానిష్డ్. ఆండ్రస్ గ్రిడ్జింగ్ అనే ఒక సైంటిస్టు అప్పట్లో హీ డిడ్ యాంజియోగ్రామ్ ఫర్ హిమ్సెల్ఫ్. అప్పట్లో ఈ యూరినరీ ఫోలిస్ క్యాథెట్ ఉండేది. ఇప్పుడు మనం యూరిన్ రాకపోతే ట్యూబ్ వేస్తాం కదా, ఆ యూరిన్ ట్యూబ్ తన చేతిలోంచి చేసుకుని ఫస్ట్ ఫ్లోర్లో అద్దం ముందు చూసుకుంటూ చేసుకుంటూ వెళ్ళి హీ డిడ్ ఎన్ ఎక్స్రే, కిందకి నడుచుకుంటూ వెళ్ళి ఎక్స్రే తీశాడు. So that is the angiogram. This was done almost 78 years back. Oh. So అంత సేఫ్ ప్రొసీజర్ ఆయనే చేసుకుని దెన్ హీ వాజ్ సెల్ఫ్ గా. yes, he was awarded Nobel Prize for it. Okay. And that changed the destiny of crores and crores of people across the world. It is a real life changing or game changer in medical field. Okay. బికాస్ దట్ సేవ్ లాట్ ఆఫ్ లైఫ్స్. ఇవాళ మేము ఇంత కంఫర్టబుల్గా యాంజియోగ్రామ్లు యాంజియోప్లాస్టీలు చేయగలుగుతున్నామంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ ఎఫర్ట్స్. సో యాంజియోప్లాస్టీ అంటే ఏంటి సార్? యాంజియోగ్రాము, యాంజియోప్లాస్టీ. యాంజియోగ్రామ్ అంటే ఒక టెస్ట్ అంతే, ఇట్ ఈస్ నాట్ ఎ ట్రీట్మెంట్. కొంతమంది పేషెంట్ మా దగ్గరకు వచ్చి సార్ మాకు 10 ఏళ్ళ బ్యాక్ యాంజియోగ్రామ్ చేసి ట్రీట్మెంట్ చేశారు సార్ అంటారు. యాంజియోగ్రామ్ ట్రీట్మెంట్ కాదు, అదొక చిన్న టెస్ట్ మాత్రమే. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత మీకు గుండె రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉంటే ఆ బ్లాక్ని తీసి అక్కడ మళ్ళీ బ్లాక్ రాకుండా, అంటే ఆ బ్లాక్ దగ్గర మళ్ళీ బ్లాక్ రాకుండా మనం స్టంట్ వేస్తాం. దీన్ని యాంజియోప్లాస్టీ అంటాం. కామన్గా యాంజియోబ్లాస్టీ ఇలా వేరువేరుగా అంటూ ఉంటారు, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ ఎస్ యాంజియోప్లాస్టీ. యాంజియోప్లాస్టీ. సో ఆ బ్లాక్ దగ్గర ఒక స్టంట్ వేస్తాం. ఈ స్టంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్, మనం ఈ ఫోన్ ఎలా అయితే నోకియా 100 నుంచి ఇప్పుడు iPhone 17కి వచ్చామో, ఇలా ఈ స్టంట్స్లో కూడా డిఫరెంట్ టెక్నాలజీలు మారి నౌ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్టంట్ విచ్ హ్యాస్ లాంగివిటీ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద లైఫ్. ఒక మంచి స్టేబుల్ పేషెంట్, అంటే పెద్ద కాల్షియం ఏం లేకుండా గుడ్ ప్రొసీజర్ మంచిగా చేసి ఇన్ ఎ గుడ్ హ్యాండ్స్ చేస్తే యువర్ యాంజియోప్లాస్టీ ఈజ్ లైఫ్ లాంగ్. చాలామంది అడుగుతుంటారు సార్ స్టంట్ లైఫ్ ఎంత అని. మనం బతికినంతకాలం ఉంటుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు యువర్ లైఫ్. ఓకే సార్, ఈ యాంజియోప్లాస్ట్ చేసిన తర్వాత మెయిన్గా కామన్గా పీపుల్ చేసే తప్పులేంటి? అది మీరు ఇప్పుడు అంటున్నారు చాలా లైఫ్ లాంగ్ అది క్యారీ అవుతుందని, కాకపోతే చాలామందికి మళ్ళీ ఇంకో దగ్గర బ్లాకేజెస్ రావటం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇది ఏ సిచ్యువేషన్స్లో ఇలా అవుతూ ఉంటుంది? అంటే ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్, ఈ బ్లాకేజెస్ వీటన్నిటిని మెడికల్గా కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మనం స్టంట్ వేసేది ఏంటంటే ఈ బ్లడ్ వెజల్ ట్రీ లోపల ఎక్కడో ఒక స్పాట్ లోపల బాగా ఎక్కువ కొలెస్ట్రాల్ జామ్ అయిపోయి ఆ బ్లడ్ వెజల్ ట్యూబ్ లోపల ఆ పర్టికులర్ స్పాట్ నుంచి రక్తం దాటట్లేదు. సో అక్కడ మనం ఏం చేస్తామంటే
ఆ బ్లాక్‌ని ఒక బెలూన్ చేసి, ఆ బ్లాక్‌ని ఆ ఏరియాని వెడల్పు చేసి, మళ్ళీ ఫ్యూచర్‌లో అక్కడ బ్లాక్ రాకుండా ఒక స్టంట్ పెడతాం. హ్మ్. ఈ స్టంట్ నుంచి నిదానంగా ఒక డ్రగ్ రిలీజ్ అవుతది. అందుకే వీటిని డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్స్ అంటాం. ఓకే. ఒక డ్రగ్ రిలీజ్ అవుతూ నెక్స్ట్ 2, 3 మంత్స్ వరకు కూడా ఆ ఏరియాలో మళ్ళీ రీబ్లాక్ కాకుండా ఆపుతూ ఉంటది. హ్మ్. హ్మ్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఈ స్టంట్ ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. హ్మ్. అయితే ఈ స్టంట్ మన బాడీకి అడ్జస్ట్ అవ్వటానికి, మన బాడీలో ఒక భాగం కావటానికి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. ఓకే. అండ్ కొత్త ప్లేసెస్‌లో బ్లాక్స్ రాకుండా కూడా కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. బోత్ ఆర్ ద సేమ్. యాంటీప్లేట్లెట్స్ అంటాము అండ్ స్టాటిన్స్ అంటాం. ఇవి కంపల్సరీగా తీసుకోవాలా. చాలామంది పేషెంట్స్ ఏమైతదంటే ఈ స్టంట్ ఏసేసాం కదా! ఇక ఇంకేం లేదులే అంతా అయిపోయింది. ఒక 1 వీక్ మందులు వాడి మానేద్దాం అనుకుంటారు. నో. కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ఓకే. ఎక్కడో ఒక జాగాలో, ఎక్కడో ఒక దగ్గరున్న బ్లాక్‌ని మాత్రమే మనం తీసాము. హ్మ్. వేరే ప్లేసెస్‌లో బ్లాక్స్ రావద్దన్నా, మళ్ళీ మనం వేసిన స్టంట్ లోపల బ్లాక్స్ రావద్దని ఉండాలంటే, ఇందాక నేను చెప్పినట్టుగానే ఆహార, విహార, వ్యవహార హ్మ్. డైట్ మోడిఫికేషన్ మంచిగా చేసుకోవాలా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మంచిగా చేసుకోవాలా, గుడ్ స్లీప్ ఉండాలా, స్ట్రెస్‌ఫుల్ లైఫ్ స్టైల్ ఉండద్దు. నేను చెప్పినట్టు ఆ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. షుగర్ షుడ్ బి ఇన్ గుడ్ కంట్రోల్, కొలెస్ట్రాల్ మంచిగా కంట్రోల్ చేసుకోవాలా, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవాలా, అండ్ డైట్ మంచిగా ఉంచుకోవాలి, అండ్ మెడికేషన్స్ ప్రాపర్గా తీసుకోవాలా. ఎవ్రీ 3 మంత్స్కి మేము స్కెడ్యూల్ విజిట్. ఈ 3 మంత్స్ విజిట్లో ఇవన్నీ చెక్ చేస్తాం. పేషెంట్ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, పేషెంట్ షుగర్ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకుని అప్పుడు ఆయన మెడికేషన్స్ మనం అడ్జస్ట్ చేస్తుంటాం. సో అలా ఓకే. ప్రాపర్గా మెడికేషన్స్ తీసుకున్న వాళ్ళలో ఈ రీబ్లాకేజ్ వచ్చే ఆస్కారం 50% తగ్గచ్చు. ఓకే. 100% రాకుండా చేయటం మన వల్ల కాదు. ఎందుకంటే అదొక కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటది. బట్ ఇవన్నీ ప్రాపర్‌గా ఫాలో అయితే 50% రీబ్లాకేజెస్‌ని మనం ఆపగలుగుతాం.